హాయ్ ఎవ్రీవన్. ఇది నా గప్పీ ట్యాంక్ అప్డేట్ వీడియో అండి. ఇంతకుముందు దీంట్లో లక్కీ బ్యాంబూ ప్లేస్ చేశాను కదా, లక్కీ బ్యాంబూ తీసేశాను. అదంత లుక్ అనిపించలేదు నాకు. అందుకోసం ఈ మనీ ప్లాంట్ పెట్టా. మనీ ప్లాంట్ అయితే ఫుల్ గ్రోత్ బాగానే ఉంది. చాలా బాగుందండి. మనీ ప్లాంట్ అయితే ఫుల్ గ్రోత్ బాగానే ఉంది. ఇదిగోండి, ఓకే. ఇందులో ఫీమేల్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు 7 ఉండేవి, ఒక ఫీమేల్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఈ ఫీమేల్స్ తీసేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాను. రీజన్ ఏంటంటే ఇవి పిల్లలు విపరీతంగా పెడుతున్నాయి. పిల్లలు ఏమి నేను లోపల ఉంచితేనేమో అవి తినేస్తాయి. అట్లనే ఉంచలేను, అవి మిగతాయి చంపేస్తుంటే. అలా అని తీసి నేను పెంచుకోను లేను. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చూపిస్తాను చూడండి ఒక్క నిమిషము. ఇవ్వండి, ఇవి మొత్తం బేబీస్. ఓకే, ఈ నియర్లీ 4 days అండి, అంతే. వీటికి నేను ఫీడ్ ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు. ఫీడ్ మామూలు ఇదిగోండి, మనకి ఉన్నాయి కదా పెల్లెట్స్. ఈ పెల్లెట్స్ని జస్ట్ ఇలా పొడి చేసేసి ఆ పొడే ఫీడ్ చేస్తూ ఉన్నాను. తింటనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఆ పొడే వేస్తుంది వీటికి. ఓకే, మళ్ళీ లైవ్ కల్చర్ బొయ్ కల్చర్ అట్లాంటి ఏం పెట్టట్లేదండి వీటికి. నార్మల్ ఆ పొడే వేస్తున్నాను, అవే తింటా ఉన్నాయి. గప్పీస్ అనేవి లైవ్ బ్రీడర్స్ అండి. లైవ్ బ్రీడర్స్ అంటే డైరెక్ట్ పిల్లలు పెడతాయి. ఈ గుడ్లు పెట్టే కావు. చిల్చెట్స్ అయితే గుడ్లు పెడతాయి మనకు. అవి మౌత్ బ్రీడర్స్ ఇట్లా సపరేట్గా ఉంటాయి, వాటికి సంబంధం లేదులేండి. ఇవేంటంటే పిల్లలు ఎక్కువ పెడతాయి. అందుకని మన వాళ్ళు ఈ మధ్య ఈ బ్రీడింగ్ చేసేవాళ్ళు మన తెలుగు ఛానల్స్లో ఉన్నారు చాలామంది. బ్రీడ్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఈ పిల్లల్ని బ్రీడ్ చేస్తాయని చెప్పేసి గప్పీస్ని చాలామంది ఫ్రిజ్ బాక్స్లో పెట్టి బ్రీడ్ చేస్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు మంచి మంచి గప్పీస్ తెచ్చి పెట్టుకోండి. ప్రాబ్లం ఏంటంటే వీటిని రీసేల్ చేయడం బాగా కష్టం. ఈ మనకు షాపులోకి వచ్చేసి నార్మల్ గప్పి అయితే వాడికి 5 రూపీస్ 3 రూపీస్ ఇట్లా పడుద్ది. వాడు అమ్మటం ఏమో 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ అమ్ముతాడు. మంచి కాస్ట్లీ ఉంటేనా వాటిని ఏమో షాపులో ఏం పెద్దగా తీసుకోరు, బయట నుంచి తెప్పించుకుంటారు. మనం కొన్న ప్రైస్ రావాలంటే రాదు. మీరు ఇంక యూట్యూబ్ ఛానల్ చేసో సపరేట్గా ఏదో చేసో బయట అమ్మాలా. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా ట్యాంక్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గప్పీ ట్యాంక్ మేల్స్ ఫీమేల్స్ చూసుకొని ఫీమేల్స్ తీసేసి మేల్స్ ఎక్కువ చూసుకోండి. మేల్స్ అయితే బాగుంటాయి, ప్రాబ్లం ఏముండదు, కొట్టుకో బాగుంటాయి. ఫీమేల్ ఉంటే మనకు ఫైటింగ్ అనేది కంపల్సరీ. ఇదిగోండి, ఇది ఫీమేల్. అది ఇప్పుడు బేబీస్తోనే ఉంది, కడుపుతో ఉంది. దానికోసం ఈ మేల్స్ అని తనుకుంటా ఉంది. ఇది మేల్. ఓకే, అటు ఒక మేల్ ఉంది, ఇంకో ఫీమేల్ ఉంది. అదిగోండి, అది కూడా ప్రెగ్నెంటే. ఈ వారంలో ఇవి కూడా పిల్లలు పెడతాయి. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. షాప్ వాడికి అడిగితే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇవ్వండి తీసుకుంటాను, మరీ చిన్న అయితే నేనేం చేసుకోవాలంటున్నాడు. ఎందుకని ఫీమేల్స్ తీసేద్దామని చూస్తున్నాను. ఇంక 2 ఫీమేల్స్ ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఓకే, ఎవరైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే స్టార్టింగ్ బేసిక్ ఈ గప్పీ ట్యాంక్తో స్టార్ట్ చేసుకోండి. దీనికి హీటర్తో పెద్ద పని ఏం లేదు, లోపల పెట్టుకుంటే లైట్తోనూ పని లేదు. నార్మల్ ఆక్సిజన్ మోటార్తో కూడా పెద్ద అవసరం ఏం లేదు. ఆక్సిజన్ మోటార్ ఏం లేదు, వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ అట్లా చేస్తాను పైప్ పెట్టేసి. ఓకే, సింపుల్ ట్యాంక్ అనమాట, ఎక్కువ ఉండదు. గట్టిగా పెట్టుకున్నా సరే ఒక 500 ఖర్చు. 500తో మ్యాక్సిమం మీకు బ్రహ్మాండంగా ట్యాంక్ రెడీ అయిపోద్ది. ఇలాంటి ఒక ట్యాంక్ చాలు, ఇంకంత మించేం అవసరం లేదు. బయట అమ్మైనా సరే ఈ ట్యాంక్ అంతే 200-300 వస్తుంది మీకు. ఫిషెస్ కొనుక్కుంటారు, ఫుడ్ ప్యాకెట్ ఒకటి ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయింది, ఇంకా చాలు. ఇంకా మిగతా ఏం అవసరం లేదు, క్లియర్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడతానండి. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి. థ్యాంక్ యూ అండి, బై.